పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ చూసేందుకు తన కుటుంబంతో వచ్చిన రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనపై పోలీసులు మొత్తంగా 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు మెయిన్గా పోలీసులు నిరాకరించినా కూడా అల్లు అర్జున్ రావటమేనంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. అయితే ఆసుపత్రిలో బాలుడు శ్రీతేజ్ ను సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు పరామర్శించలేదని ఏకిపారేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అల్లు అర్జున్ కు కాళ్లు విరిగాయా, చేతులు విరిగాయా, యుద్ధం ఏమైనా చేశాడా, వరుస పెట్టి వెళ్లి ఇండస్ట్రీ వాళ్లు కలిశారని మండిపడినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీతేజ్ కు సినిమా పెద్దలు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే జగపతి బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, జానీ మాస్టర్, వేణుస్వామి కూడా పరామర్శించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా వేణుస్వామి బాలుడు శ్రీతేజ్ కోలుకోవటానికి తన సొంత ఖర్చులతో మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తాను కూడా సెలబ్రిటీలకు జాతకం చెబుతూ టాలీవుడ్లో ఒక భాగమైనందువల్ల తన తరపు నుంచి రేవతి కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా అల్లు అర్జున్ జాతకంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని, ఆ తర్వాత అంతా సెట్ అవుతుందని అన్నారు. గతంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని, అల్లు అర్జున్ జాతకం మాత్రం మార్చి తర్వాత బ్రహ్మాండంగా ఉంటుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.